హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ సండే అండి. ఇంకా పొద్దున వచ్చేసి టిఫిన్ చేసాను, పెసరగారెలు. ఫస్ట్ వీడియోలో వచ్చిందండి, అందరు తప్పకుండా చూడండి. ఇంకా అదే విధంగా ఎంత చెప్పానండి. ఇంకా ఈరోజు టమాటా రైస్, అలానే మా ఆయన వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా ఇవన్నీ ఏంటి, అలానే బియ్యము, నూనె, సాల్ట్, పసుపు, కారం, నెయ్యి మొత్తం అయితే తీసేసుకున్నాను. ఇంకా వంట వచ్చేసి మా ఆశ్రిత చేసిద్ది. చేతాశ్రీ నువ్వు చేసే టైం చాలా ఉందిలేండి. ఇంక ఈ లోపు అయితే మొత్తం అయితే టమాటాలు మొత్తం కట్ చేసుకుందామండి. ఇంకా నేనైతే 4-5 టమాటాలు విడిగా ఉంచి ఒక 5 టమాటాలు మిక్సీ పట్టేస్తాను. మా ఆశ్రిత వచ్చేసిందో బుట్ట బొమ్మలు కూర్చుంది. ఏంటి మమ్మీ? చెక్క, లవంగం అవన్నీ. మా ఆయన వచ్చేసి అక్కడ చికెన్ కడుగుతూ ఉన్నాడండి. ఇంక ఈ లోపు అయితే నేను అంతా వంట ప్రిపేర్ చేస్తాను. ఫుల్గా ఆకలి అవుతుంది ప్రార్థనకి వెళ్ళి వచ్చాకే. సరేనండి, ఇంకా టమాటాలు అయితే మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకొన్ని టమాటాలు అయితే ఉంచాను, ఇంకా అయితే మిక్సీ పట్టేస్తాను. ఇంకా వంట అయితే మొదలు పెడతాము. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే మొత్తం కోసేసాను. అదే విధంగా టమాటా కూడా పేస్ట్ చేసేసానండి. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆయన వచ్చేసి నేను చేస్తానని చెప్పేసి మా ఆయన వంటకాడ రెడీగా ఉన్నాడు. చికెన్ అయితే ఉడుకుతా ఉంది. ఏంది లేటు? అలానే కొంచెం నెయ్యి వేసేసుకుందాము. ఇంకెప్పుడు నేను చేసే వంట నచ్చట్లేదని చెప్పేసి ఏంది అలా చేస్తే స్పూన్ ఉంది అక్కడ, కొంచెం అయితే నెయ్యి వేసుకుందామండి. అలానే కొంచెం నూనె కూడా వేసుకుందామండి. నెయ్యి అయితే కరిగిపోయింది. ఇంక చెక్క, లవంగం మొత్తం అయితే వేసేసుకుందామండి. మా ఆయన వచ్చి వంట ప్రిపేర్ చేస్తుంటే యాక్చువల్ వచ్చి నన్ను గోల్ చేస్తున్నాడు. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇంకా అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ అయితే. అదేవిధంగా ఇక అక్కడైతే చికెన్ అయితే ఉడుకుతా ఉందండి. ఎవరైతే మామూలుగా రావట్లేదు, మా ఆయన చేతి వంట అనుకుంటా, ఎంత వాసన వస్తుంది ఏమి వేయకముందే. అలానే ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసుకుందామండి. నువ్వేం చెప్పవా? టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టేసుకుందాము. పక్కన అయితే ఇంకా చికెన్ కూడా ఉడుకుతూ ఉందండి. ఇంకా అలానే మన టమాటా పేస్ట్ కూడా ముగ్గుతూ ఉంది. ఒకసారి కలిపెట్టుకోవా టమాటా పేస్ట్. అలానే ఇంకా అల్లం పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా తిప్పేసుకుందాము. మిక్సీ పట్టిన టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఇంకా ఆయిల్ బయటకు వచ్చింది. ఇంకా అలానే టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేసి ఇంకా అల్లం పేస్ట్ ఇంకా అవన్నీ వేగిపోయినాయి. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకుందాము. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి. ఇంకా అలా వస్తే మనకి టమాటాలు అన్నీ మగ్గిపోయినట్టు అర్థం. ఇంకా అదేవిధంగా కొంచెం కారం, పసుపు, ఉప్పు మొత్తం అయితే వేసేసుకుందాము. ఏంటిది అయిపోయింది? అలానే కొంచెం కారం, కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందామండి. లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇంక ఈలోపు అయితే బియ్యం అయితే నానబెట్టేసండి. ఇంకా బియ్యం అయితే కడిగేసుకుందాము. అయితే బాగా మగ్గిపోయినండి. ఇంకా టమాటాలు ఇంకా మన రైస్ అయితే వేసేసుకున్నాము. అరగంట క్రితం అయితే నానబెట్టేసాను. ఇంకా రైస్ వేసుకొని ఇంక ఈ విధంగా అయితే మొత్తం కలిపెట్టేసుకుందాము. కొంచెం అలా ఉంచినాక ఇంకా ఎసురు వాటర్ అయితే పోసుకుందామండి. మన ఇంకా టమాటా రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే.
బిర్యానీయా? నీకు ఎప్పుడు బిర్యానీలు కావాలా? అడుగుతుంది. ఇంకా ఇసురు వాటర్ అయితే వేసేసుకుందాము. నేనైతే ఈ చెమ్ము తీసుకున్నాండి వాటర్, బియ్యము, ఇంకా చెమ్మున్నర వాటర్ అయితే పోసేసుకుందాము. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. కూర అయితే ఆవిరి కూడా అయిపోయింది. ఇంకా కొన్ని మస్తు కూర అయితే అదేవిధంగా ఉప్పు అయితే చూసి తర్వాత వేసుకున్నామండి. ఇప్పుడు నేనైతే సరిపడినంత ఉప్పు వేసాను. కాకపోతే ఇంకా మనకి కొంచెం చూసుకో ఉప్పు సరిపోయిందా లేదు. అలాగా చూసేది మొత్తం కలబెట్టి తిప్పుకొని చూసుకోవాలా. ఇసురు వాటర్ అయితే పోసేసానండి. ఇంకే విధంగా అయితే ఉంది. ఇంకా ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు. సరిపోలేదా? అందుకే మరి చూసి మొత్తం తిప్పినాక వేసుకోవాలని. మన టమాటో రైస్ ఎంతవరకు వచ్చేసిందని చూసేద్దామని మా ఆయన వచ్చేసి బయటకు వెళ్ళాడు. చాలా బాగా కుక్ అయిపోయిందండి. కొంచెం ఉంది, 25% ఉంది. మన టమాటా రైస్ అయితే రెడీ అవ్వచ్చింది. సరేనండి, మా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన అసలు టేస్ట్ ఎలా ఉందనేది కలిపెడతా ఉన్నాడు. అబ్బో చూస్తుంటే మామూలుగా లేదే. ఇంకా ఆదర్శ్ వచ్చేసి ఆకలి అవుతుందని ఏడుస్తున్నాడండి. అందుకని చెప్పేసి మా ఆయన అయితే ఆదర్శ్కి మా ఆయన నేను ముగ్గురు టమాటా రైస్ టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. సరే అండి, మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక మా అక్షయ్ కోసం చెప్పేసి పెరుగు వేస్తున్నాను. ఇంకా పెరుగు చట్నీ చేయలేదు, అందుకని చెప్పేసి మామూలుగా ఆకలితో ఉన్నాడని ఇంకా పెరుగుతో అయితే ఇంకా చాలా బాగుండేది. అందుకని చెప్పేసి అక్షయ్ కోసం పెరుగు వాడు టేస్ట్ చేస్తున్నాడు ఎలాగుందా ఏందనేది. ముందు రుచి చూసి కానీ తిన్నా. అక్షయ్ ఎలా ఉందమ్మా మీ డాడీ చేసిన టమాటా రైస్? ఇంక నువ్వు టేస్ట్ చేయబా ఒకసారి ఎలా ఉందనేది. చక్కన వాళ్ళకి చక్కని పెరుగన్నాలు పొలావులు కావాలా. బాగున్నా? వెరీ గుడ్. అక్షయ్ ఏడుతున్నాడు. సరేనండి, ఇంకా టమాటా రైస్ ఎలా ఉందనేది చూద్దాం. మా ఆయన అయితే ఒకటే తింటున్నాడు, ఇంకా ఆదర్శ్ వచ్చేసి తింటా ఉన్నాడు. ఇంకా మా ఆయన టమాటా రైస్ చేసాడు కదా, టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం. నేను కూడా టేస్ట్ సూపర్ ఉంది. బాగుందా? మన సీన్ గారి చేతి వంట అండి. సీన్ గారి చేతి వంట అండి. అంటే నేను వంట మాస్టర్ ఏం కాదులేండి, అయినా కానీ నా చేతి రాత చాలా బాగుంది. ఇంకా టమాటా రైస్ వచ్చేసి ఫస్ట్ లాగినండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా రైస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చెప్పండి. నా చేతిలో ఏమైనా రేఖలు కనబడుతున్నాయా, ఏ విధంగా ఉంటాను, ఎట్లుంటాను మనిషిని, ఏమైనా ముందు పోయే కొన్ని కలిసిపాట్లు ఏమైనా తెలిసి చెప్పండి. వంట అయితే మొత్తం ప్రిపేర్ అయింది. ఇంకా టమాటా రైస్ వచ్చేసి మా ఆయన చేశాడు. ఇంకా కొత్తగా ఉండాలని చెప్పేసి చికెన్ కర్రీ నేను చేశానండి. ఇంకా ఆస్ట్రీ వచ్చేసి నేను ఓపెన్ చేస్తాగా. నా చేతి అయితే టమాటా కర్రీ రైస్ రెడీ చేశాను. అదే విధంగా రోజు అయితే చికెన్ కర్రీ రెడీ చేసింది. సరే ఇంకా ప్లేట్లోకి అయితే వడ్డిచ్చేస్తుంది. ఇంకా టేస్ట్ ఏముందని చేశాను. ఇంకా అదే విధంగా ఈరోజు కొత్తగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను. ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేది మా ఆయన చూస్తాడు. నేను అక్కడే మీరు కూడా వేసుకుని తినండి ఒకసారి. అందరూ పెట్టి ఒకసారి కలిపి.